పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పురపాలక సంఘానికి దాదాపు 3 దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న కంపోస్ట్ యాడ్ సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. రైతుల నుంచి సేకరించిన 4 ఎకరాల స్థలానికి ప్రభుత్వం 1.74 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చెప్పారు. నరసాపురం ఆర్డీఓ అంబరీష్తో కలిసి ఆయన సబ్ కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడారు. గత ప్రభుత్వం స్థలం సేకరించి రైతులకు పరిహారం చెల్లించకుండా 4 ఏళ్లుగా వేధించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినట్లు నాయకర్ చెప్పారు. త్వరలో విడుదలైన నిధుల్ని రైతులకు పరిహారంగా అందిస్తామన్నారు. గోదావరిని కూడా పొల్యూషన్ కి అవాంతరం కలిగే విధంగా కూడా మరి ఉంటుంది. అదేవిధంగా ప్రధానంగా కూడా శ్మశానం ఏదైతే నరసాపురం పట్టణ ప్రజలందరూ కూడా చనిపోతే అక్కడ శ్మశానానికి కూడా వెళ్ళే పరిస్థితిలో కూడా ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతుంది. దానిలో భాగంగా గత ప్రభుత్వంలో మరి ఏదైతే ఈ డంపింగ్ యార్డ్ ని కంపోస్ట్ యార్డ్ గా ఇక్కడి నుంచి వేరే చోట షిఫ్ట్ చేసి మరి అక్కడ వేరే గ్రామంలో రూరల్ అక్కడ 4 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది. మరి ఆ రోజున ఏంటంటే కొంత ఫండ్ లేకపోవడం వల్ల ఏదన్నా కానీ అక్కడ గవర్నమెంట్ నుంచి ఫండ్ లేకపోవడం వల్ల ఆ రోజు అక్కడ అది పర్చేజింగ్ జరగలేదు. ఆ రోజున ఏదైతే ఇక్కడ నరసాపురంలో గోదావరి నది తీరాన్ని మనం అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మన నరసాపురం పౌరులుగా అందరికీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా నరసాపురం పట్టణ ప్రజలు కూడా ఈ శ్మశానానికి సంబంధించి కూడా దానికి కూడా మనం ఆధునీకరణ చేసి అక్కడ ఇంకా అందరికీ ఉపయోగపడే విధంగా కూడా మనం దాన్ని చేసుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి దీనికి సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి